తెలుగుదేశం వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీకి తొత్తులైపోయాయని, రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలివేసి స్వార్థపూరిత రాజకీయాలతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తున్నారని జై భారత్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన వెంకట రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవకాశం ఇస్తే పశ్చిమంలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పుకొచ్చారు. శుక్రవారం 48-52 డివిజన్లోని కొండ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తమ పార్టీకి ఓటు వేస్తే సమస్యల్ని పరిశీలించేందుకు సత్వరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వలన పశ్చిమ నగరంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని తెలిపారు. కొండ ప్రాంత ప్రజలు దుర్భిక్షం అనుభవిస్తున్నారని, కేవలం ఎన్నికలప్పుడు ఓట్ల కోసమే నాయకులు వస్తూ ఉంటారని మండిపడ్డారు. 48-52 డివిజన్ల కొండ ప్రాంతాల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని, మంచినీటి కోసం కటకటలాడే పరిస్థితి నెలకొందని, మెట్ల మార్గాలను సరిగ్గా లేవని, టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వారి సొంత మనుషులకు మాత్రమే పెన్షన్లు ఇచ్చుకుంటున్నారని, నిజమైన లబ్ధిదారులకు పెన్షన్లు రావటం లేదని, కరెంటు బిల్లులు పెంచి ఉన్న పెన్షన్లు కూడా తీసివేస్తున్నారని, వైద్య సదుపాయం అందుబాటులో లేదని, మిత పాలకుల స్వార్థ రాజకీయాల కారణంగానే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు. ప్రత్యేకంగా నీతికి నిజాయితీకి మారుపేరైన మాజీ సిపిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ నేతృత్వంలో జయ భారత్ పార్టీ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని, టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయాల్సిందిగా అందరినీ కూడా ఈరోజు మా యొక్క ప్రచారం 48-52 డివిజన్లో పూర్తిగా కంప్లీట్గా కూడా కొండలన్నీ కూడా పై ఇంటి వరకు కూడా వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టాం, ప్రతి మహిళతో మాట్లాడాం, అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకున్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే కుక్కలు అందరూ కూడా పెంచుకుంటారు, తప్పు లేదు, వాళ్ళు ఇంటి లోపల కట్టేసేసి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కానీ కుక్కలు చిన్న పిల్లల్ని కరిసే సమస్య చాలా ఎక్కువగా అబ్నార్మల్గా ఉందని చెప్తున్నారు స్థానికులు. ఇక్కడ ఎంత సమస్య అంటే స్కూల్ నుంచి వస్తే పిల్లలు కొద్దిగా రాత్రిపూట అటు ఇటు తిరిగే పెద్దవాళ్ళు కూడా ఈ కుక్క కాటుకి గురవుతా ఉన్నారని చెప్పి మహిళలు పోతా ఉన్నారు. మరి ఇంకొక మేజర్ సమస్య ఏమంటే పారిశుద్ధ్యాన్ని అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్తలు పడేసేసి మున్సిపల్ కార్పొరేషన్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి వారానికి ఒక దెబ్బ కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవరి కాళ్ళు ఇక్కడ వాళ్ళు కంప్లైంట్గా ఫోన్లు చేసినా కూడా వచ్చాము వెళ్ళామని చెప్తున్నారు, కానీ పారిశుద్ధ్యం తగిన రీతిలో జరగటం లేదు. ఏదో కిందన సందుల వరకు కవర్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. పైన కొండల పైన ఉన్నదానికి ఒక ప్రత్యేకంగా వేరే ఒక ఆలోచన చేయాలి. తప్పనిసరిగా నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమం